ఏపీ శాసన మండలిలో సూపర్ 6 హామీలపై వాడివేడి చర్చ జరిగింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో మండలిలో దుమారం రేగింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలంటూ మంత్రులు డిమాండ్ చేశారు. మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడమ తిప్పనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైకొస్తుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్పారంటే ఎలక్షన్లకు ముందు అంటే 9/5/2024 వాళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్లోనే సూపర్ 6 అని అన్ని హామీలు మెన్షన్ చేసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. సో ఇది నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎలక్షన్లకు ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మరొక మేనిఫెస్టో వస్తుందనేసి ఎక్కడ తెలియదు అధ్యక్ష ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు సభా గౌరవాన్ని మర్యాద అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడన్నా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడన్నా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి, వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేమండి మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్ సభ్యులు తమ సీటాలు వెళ్ళి కూర్చోండి. 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు మంట ఏమైనా ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్, స్పష్టంగా. ఉద్యోగుల బకాయిలపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 30,000 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ అంశంపై మండలిలో చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స అన్నారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. గత సర్కారు ఉద్యోగుల సొమ్మును ఇతర పథకాలకు డైవర్షన్ చేశారని విమర్శించారు.